మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఒక డౌట్ డెఫినెట్గా ఉంది. ఏఐ వల్ల మన జాబ్స్ పోతాయా? ఈ ఆన్సర్ తెలియకపోతే ఫ్యూచర్లో మిస్టేక్ చేస్తా అని మీకు అనిపిస్తుందా? ఈ వీడియోలో ఏఐ ఏంటి, జాబ్స్ పోతాయా లేదా, రియల్ ఏఐ కెరీర్స్ ఏంటి, స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలి అన్నీ సింపుల్గా తెలుగులో క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు చూస్తే ఏఐ గురించి ఉన్న బిగ్గెస్ట్ మిత్ బ్రేక్ అవుతుంది. ఏఐ అంటే ఏంటి? ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు కూడా అలానే అనుకుంటున్నారా? ఫస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మిషన్స్కి మనం ఆలోచించేలాగా ఆలోచించే పవర్ ఇవ్వడం. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏఐ అంటే మిషన్కి బ్రెయిన్ ఉండటం కాదు. ఏఐ అంటే మిషన్ ప్యాటర్న్స్ నేర్చుకోవడం. ఎగ్జాంపుల్తో సింపుల్గా చెప్పాలంటే మీరు చిన్నపిల్లోడిని యాపిల్ చూపించి ఇది యాపిల్ అని 100 సార్లు చెప్తే నెక్స్ట్ సారి యాపిల్ చూడగానే చెప్తాడు. ఏఐ కూడా అంతే. డిఫరెన్స్ ఏంటి అంటే హ్యూమన్ బ్రెయిన్ ఫీలింగ్స్తో నేర్చుకుంటుంది. ఏఐ మాత్రం మ్యాథ్స్ ప్లస్ డేటాతో నేర్చుకుంటుంది. కొన్ని డైలీ లైఫ్ ఏఐ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే యూట్యూబ్ సజెషన్స్ ఎలా వస్తాయి, నెట్ఫ్లిక్స్ నెక్స్ట్ మూవీ ఎలా సజెస్ట్ చేస్తుంది, గూగుల్ సెర్చ్ రిజల్ట్ ఆర్డర్ ఎలా డిసైడ్ అవుతుంది, ఈ అన్ని ఏఐ డెసిషన్సే. సో ఆల్రెడీ మన లైఫ్లో పార్ట్ అయిపోయింది. ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే మనం ఏఐని యూజ్ చేస్తున్నామా లేదా ఏఐ మన మీద రూల్ చేస్తుందా? ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? ఇప్పుడు రియల్ క్వశ్చన్కి వస్తున్నాం. ఈ ఆన్సర్ మీకు రిలీఫ్ ఇవ్వచ్చు. ఇది మోస్ట్ కామన్ ఫియర్. ఫస్ట్ ఒక క్లారిటీకి వద్దాం. ఏఐ జాబ్ థీఫ్ కాదు, చేంజ్ యాక్సలరేటర్. హిస్టరీలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కంప్యూటర్ వచ్చినప్పుడు టైప్ రైటర్, ఈమెయిల్స్ వచ్చినప్పుడు లెటర్స్, సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు మాన్యువల్ అకౌంట్స్, జాబ్స్ పోతాయి అని. కానీ జరిగింది ఏంటి? ఓల్డ్ జాబ్స్ పోయాయి, న్యూ జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు ఏఐ వల్ల కూడా అంతే. రిపిటేటివ్ వర్క్ డేంజర్లో ఉంది. డేటా ఎంట్రీ, సింపుల్ కాల్స్, కాపీ పేస్ట్ జాబ్స్ లాంటివి ప్రాబ్లం. బట్ డెసిషన్ బేస్డ్ జాబ్స్ గ్రో అవుతాయి. అనాలిసిస్, స్ట్రాటజీ, క్రియేటివ్ రూల్స్. సో ఈ క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే మీరు రిపిటేటివ్ వర్కరా లేదా వాల్యూ క్రియేట్ చేసే పర్సనా? ఏఐ వాల్యూ క్రియేట్ చేసే వాళ్ళకు హెల్ప్ చేస్తుంది. రియల్ ఏఐ జాబ్స్ కోడింగ్ లేకుండా ఏఐ కెరీర్లో ఉంటుందా? 90% పీపుల్ ఇక్కడ రాంగ్గా అనుకుంటారు. మోస్ట్ పీపుల్ ఏమనుకుంటారంటే ఏఐ జాబ్స్ ఈక్వల్స్ టు కోడింగ్, కోడింగ్ ఈక్వల్స్ టు ఐటీ. ఇది రాంగ్. ఈ మిత్ని బ్రేక్ చేద్దాం. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ 1 ఏంటిదంటే ఏఐ యూజర్స్ అనమాట. ఏఐ యూజర్స్ ఏంటిది? వీళ్ళు వాడుకుంటారు కానీ దాన్ని తయారు చేయరు కొత్తగా. ఎగ్జాంపుల్స్ ఏఐ కంటెంట్ రైటర్స్, ఏఐ వీడియో ఎడిటర్స్, ఏఐ రెజ్యూమ్ మేకర్స్. దీనికి కావాల్సిన స్కిల్ ఏంటిది? ఆ టూల్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, వాళ్ళకి కొంత క్రియేటివిటీ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. కేటగిరీ 2 వీళ్ళు ఏఐ ఆపరేటర్స్. వీళ్ళు ఏఐ టూల్స్ని కంట్రోల్ చేస్తారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఆటోమేషన్ అసిస్టెంట్స్, మార్కెటింగ్ ఏఐ మేనేజర్స్. కేటగిరీ 3 ఏఐ బిల్డర్స్. దీస్ ఆర్ కోడర్స్ అండ్ డేటా సైంటిస్ట్. వీళ్ళకి కోడింగ్తో సంబంధం ఉంటుంది. బట్ ట్రూత్ ఏంటి అంటే 80% పీపుల్కి కేటగిరీ 1 and 2లో కోడింగ్ ఉంటుంది అనుకుని భయపడతారు. మీరు బిగినర్ అయితే ఏఐ యూజర్గా స్టార్ట్ అవ్వండి. నెక్స్ట్ స్టెప్ స్టూడెంట్స్కి ఏఐ కెరీర్ రోడ్ మ్యాప్. ఈ స్టెప్ స్కిప్ చేస్తే ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతారు. ఇప్పుడు ప్రాక్టికల్గా రోడ్ మ్యాప్ చెప్తాను. ఫేజ్ 1 మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏఐ టఫ్ అనుకుంటే ఫెయిల్ అవుతాం. ఏఐ జస్ట్ టూల్ అని అనుకుంటే విన్ అవుతాం. ఫేజ్ 2 టూల్ లిటరసీ. ఏ అంటే జస్ట్ కోడింగ్ కాదు. ఏదైనా స్క్రిప్ట్ రాయాలంటే చాట్‌జీపీటీని వాడుకోవాలి. ఏదైనా డిజైన్ చేయాలంటే కన్వా ఏఐని వాడుకోవాలి. ఏదైనా డేటాను రిప్రజెంట్ చేయాలంటే ఎక్సెల్ ఏఐని వాడుకోవాలి. ఇలా దాని గురించి తెలుసుకోవాలన్నమాట. ఫేజ్ 3 అప్లై టు రియల్ లైఫ్. ఇప్పుడు ఏఐ నేర్చుకొని దేనికి వాడకపోతే వేస్టే కదా. అందుకని ఏఐ నేర్చుకున్నప్పుడు, ఏఐ తెలుసుకున్నప్పుడు కాలేజ్ అసైన్మెంట్స్లో రియల్ టైంలో వాడాలి. రెజ్యూమ్ క్రియేషన్లో, ప్రజెంటేషన్స్లో ఇంకా కొన్ని వాడుతూ ఉండాలి. అప్పుడు మనం పర్ఫెక్ట్ అవుతాం. ఫేజ్ 4 స్కిల్ స్టాకింగ్. ఒక మెయిన్ స్కిల్ నేర్చుకోవాలి, దాంతోపాటు ఏఐ నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ రైటింగ్ ప్లస్ ఏఐ నేర్చుకోవాలి, లేకపోతే డిజైన్ ప్లస్ ఏఐ నేర్చుకోవాలి, మార్కెటింగ్ ప్లస్ ఏఐ నేర్చుకోవాలి. ఈ కాంబినేషన్లో ఫ్యూచర్లో బాగుంటుందని ప్రూఫ్ ఉంది. ఏఐ గురించి ఎన్నో మిత్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని డేంజరస్ మిత్స్ గురించి తెలుసుకుందాం. మిత్ 1 ఏఐ ఓన్లీ టాపర్స్కే. కానీ ట్రూత్ ఏంటిదంటే క్యూరియాసిటీ ఉన్న వాళ్ళందరికీ ఏఐ ఉంది. మిత్ 2 ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఉండాలి. కానీ ట్రూత్ ఏంటిదంటే టూల్స్ లాంగ్వేజ్ న్యూట్రల్ అనమాట. మిత్ 3 డిగ్రీ లేకపోతే ఏఐ నేర్చుకోవడం పాసిబుల్ కాదంటారు. కానీ అసలు ఏంటిదంటే డిగ్రీ కంటే స్కిల్ ఎక్కువ ఇంపార్టెంట్. మోస్ట్ సక్సెస్ఫుల్ ఏఐ యూజర్స్ ఎవరంటే ఎక్స్పెరిమెంట్ చేసేటోళ్ళు, సెల్ఫ్ లెర్నర్స్, నాట్ ర్యాంక్ హోల్డర్స్. నెక్స్ట్ 5 yearsలో ఏమవుతుంది?
ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వాలంటే ఇది మ్యాండేటరీ. ఫ్యూచర్ని సింపుల్గా డయాగ్రామ్ లాగా ఇమాజిన్ చేయండి. దాంట్లో 2 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ 1 ఏఐ యూజ్ చేసేవాళ్ళు ఫాస్టర్గా మోర్ అవుట్పుట్ ఇస్తారు. గ్రూప్ 2 ఏఐని ఇగ్నోర్ చేసేవాళ్ళు, వాళ్ళు కొంచెం స్లోగా లెస్ రిలవెన్స్తో ఉంటారు. కంపెనీస్ ఎవరిని చూస్ చేస్తాయి? గ్రూప్ 1ని. ఏఐ నాలెడ్జ్ ఈక్వల్స్ టు లిటరసీ, జస్ట్ లైక్ కంప్యూటర్ లిటరసీ. ఈ వీడియో నుంచి ఏం నేర్చుకోవాలంటే ఏఐ జాబ్ థీఫ్ కాదు. ఏఐ అనేది జస్ట్ టూల్. యూజ్ చేయగలిగితే ఫ్యూచర్ సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో స్టూడెంట్స్కి యూజ్ అయ్యే బెస్ట్ ఏఐ టూల్స్, ఏఐ యూజ్ చేసి ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయాలి, ఏఐ స్కిల్స్ రోడ్ మ్యాప్ గురించి క్లియర్గా చెప్తాను. సో ఈ జర్నీలో మీరు పార్ట్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ డౌట్స్ కామెంట్స్లో అడగండి.